గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 1,70,00,000 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. 4 కాంట్రాక్టర్లతో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. గుంటూరు మేయర్ అభ్యర్థి ఓవరో అధిష్టానం నిర్వహిస్తోందని చెప్పారు. గుంటూరును అభివృద్ధి పథంలో నడిపించే వ్యక్తినే మేయర్గా ఎన్నుకుంటారని గల్లా మాధవి అన్నారు. ఈరోజు మన గుంటూరు పశ్చిమలో అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. అందులో ప్రధానంగా సాయిబాబా రోడ్డు, ద్వారకా నగరు, అదేవిధంగా కొమ్మినేని నగర్లో ఈ రోడ్లు డ్రైన్లు వేసుకోవడం జరిగింది. ఒక చోట కలవట్టు కూడా అవసరం ఉంటే అక్కడ కూడా వేసుకోవడం జరిగింది. అయితే దాదాపుగా 49 లక్షల అంటే మొత్తం మీద 1,79,00,000 రూపాయల వర్క్స్ ఇవాళ వేసుకోవడం జరిగింది. సాయిబాబా రోడ్లో పూర్తిగా 580 మీటర్ల పొడవున డ్రైన్ వేసుకుంటున్నాము. ద్వారకా నగర్కి వచ్చేటప్పటికి 485 మీటర్ల సీసీ రోడ్ను వేస్తున్నారు. అదేవిధంగా మన కొమ్మినేని నగర్ ఫస్ట్ లైను సెకండ్ లైను కలుపుకొని 1020 మీటర్ల డ్రైన్ వేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కొమ్మినేని నగర్ 2వ లైను 3వ లైన్కి అనుసంధానంగా రోడ్డు డ్రైన్లు కూడా వేసుకోవడం జరుగుతుంది. పూర్తిగా ఇవి ఎప్పటి నుంచో కూడా రోడ్డు లేని డ్రైన్స్ లేని పరిస్థితి దాదాపుగా నాకు తెలిసే ఇక్కడ మేము ఉండడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అంటే గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఒక మంచి నాయకత్వం లేక ఏ పనులు శాంక్షన్ కాక పనిచేసే కార్పొరేటర్లు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం సరిగ్గా లేక పనులు జరగని పరిస్థితి ఏర్పడింది. అయితే మంచి ప్రభుత్వం వచ్చింది. అన్ని వర్క్స్ని ఒకేసారి పెట్టుకొని ఈరోజు దాదాపుగా 1,79,00,000 కొమ్మినేని కోటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు చేపట్టడం జరిగింది. 4 కాంట్రాక్టర్ల మీద ఈ వర్క్స్ జరగబోతున్నాయి. అత్యంత త్వరితగతిన ఈ వర్క్స్ అన్ని పూర్తి చేసుకొని ప్రజలకి సౌకర్యార్థం ఈ రోడ్లని డ్రైన్లు తీసుకొస్తామని కాంట్రాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని విధాలా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి పదంలో పరిగెడుతున్నందుకు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.